చదువుకోవడం వల్ల మీరు ఏం తెలుసుకున్నారు, నేర్చుకున్నారు? అబ్రాడ్లో చదువుకోవద్దని చెప్పి తెలుసుకున్నా. ఎందుకలా? ఏదైనా అంతే, మన ఇండియన్ స్టడీ సిస్టమ్ బెటర్ అంతే అంటారా ఫ్రెండ్స్? అందరూ మాస్టర్స్ అని యూకేకి వస్తామంటారు, మీరు ఎందుకు వద్దంటున్నారు? అది వచ్చి చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది నిజంగానే సిచ్యువేషన్ మంచిగా లేదని చెప్పి. ఓకే ఫ్రెండ్, అది తెలుసుకునేసరికి నా మాస్టర్స్ అయిపోయింది. మా యూనివర్సిటీలో అయితే ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే ఉండేవి, ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే లేదు మాకు. అండ్ అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఈవెన్ మనం ఏ కంట్రీలో ఉన్నా సరే. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా నిజంగా అయితే ఫస్ట్ డే యూనిలో అడుగుపెట్టినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. ఇది వచ్చేసి లైబ్రరీ. సో చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ అండ్ నచ్చిన ప్లేసెస్ ఏదైనా ఉందనంటే ఇది అనమాట. ఒక్కరి లైఫ్ అయితే ఒక్కోలాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయని చెప్పలేము. డిఫరెంట్ కంట్రీస్కి మూవ్ అయిన తర్వాత లేకపోతే వచ్చేసి అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయని మాత్రం అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో మెంటల్ స్ట్రెస్ అలాగే వచ్చేసి ఫిజికల్గా అయితే మనకి ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం మెయిన్గా వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఇక్కడికి వచ్చాక మనకి తెలియకుండానే మనం స్ట్రాంగ్ అయిపోతామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. అండ్ మనకి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి.